హాయ్ అండి. టుడే స్పెషల్ పిల్లలకి ఇష్టంగా తినే చికెన్ కీమా రెసిపీ అండి. దానికోసం పాండి పెట్టుకొని హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం నూనె వేడెక్కాలండి. ఆయిల్ హీట్ అయిందండి. నేను మిక్సీ చేసుకున్నానండి చికెన్ని. పిల్లలు తినడానికి ఈజీగా ఉండాలి కదా, అందుకు మిక్సీ చేసేసాను. అది ఫస్ట్ ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం జరుగుతుంది. ఓకేనండి, వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాం. పిల్లలకి పెద్ద పీసెస్ ఇస్తే నమలి మింగడానికి వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదండి. మనం అంటే తినేస్తాం కానీ పిల్లలు తినడానికి ఈజీగా ఉండదు. ఇంకా డైజెషన్ కూడా త్వరగా అవ్వదు, డైజెషన్ కూడా. అందుకని నేను ఇలా మా బాబుకి చేసి పెడతానండి, చక్కగా తింటాడు. సో ఇలా కొంచెం ఆయిల్లో వేగనిద్దామండి. మా బాబు అయితే చికెన్ పీస్ ఇస్తే చిన్నది నమిలేసి మింగకుండా ఊసేస్తాడండి. నాకు అప్పుడు ఐడియా వచ్చింది, ఇలా కాదు వీడికి కొంచెం చికెన్ కూడా తింటే బాగుంటుంది కదా అని నేను మిక్సీలో వేసి ట్రై చేశాను. సో అప్పుడు ఇలా చేసిన కాడి నుంచి చక్కగా తింటాడండి బాబు. మీ పిల్లలు కూడా తినకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చక్కగా తింటారు. ఈ చికెన్లో నుంచి వాటర్ చూడండి ఎలా వస్తుందో. ఈ వాటర్ అంతా కొంచెం ఇంకాలండి, కొంచెం వేగనిద్దాము. ఒకసారి కలుపుకున్నాం. కొంచెం మగ్గాలండి. చూసారు కదా, మగ్గిందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నామండి. చిన్నది ½ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఒకసారి పట్టుకుందాం. నెక్స్ట్ పసుపు అండి, చిటికెడు పసుపు వేసుకున్నాం. నెక్స్ట్ కారం అండి. మీ పిల్లలు ఎంత కారం తినగలితే అంత వేసుకోండి. మా పిల్లడైతే కొంచెం లైట్గానే తింటాడు, సో నేను తక్కువ వేసుకున్నాను. ఒక ½ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఓకే, ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. నెక్స్ట్ చికెన్ మసాలా అండి. ఆచి చికెన్ మసాలా చాలా బాగుంటుంది ఇది, కొంచెం ఫ్లేవర్ కోసం. ఓకేనా, ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకున్నామండి. అసలు సాల్ట్ వేయలేదు కదా మనం, ఇంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు కూడానండి, ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా కలుపుకుందాం. చాలా సింపుల్ రెసిపీ అండి. మనం ఇందులో ఆనియన్, టమాటో ఇంకేమి వేయకుండా సింపుల్గా ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, ఇంకా చికెన్ మసాలా, అంతే. ఈ 6 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే చాలండి, ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చక్కగా తింటారు, లైక్ చేస్తారు బాగా. మీరు కూడా చక్కగా ట్రై చేసి ఇలా పెడుతూ ఉండండి. పిల్లలకి తినట్లేదు కదా అని వదిలేవద్దు, ఏదైనా వాళ్ళకి నచ్చేటట్లు చేసి పెట్టండి, చక్కగా తింటారు. ఓకేనా, ఒక 2 నిమిషాలు మగ్గిద్దామండి ఇది. ఓకేనండి, ఒకసారి కలుపుదాము. చక్కగా ఫ్రై అయ్యిందండి.
ఇందులో ఇంకా వాటర్ కూడా ఏం లేదు, డ్రైగా ఉంది. చక్కగా రసంతో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చక్కగా లైక్ చేస్తారు. ఓకే, సర్వింగ్ బౌల్లోకి ఇప్పుడు షిఫ్ట్ చేసుకుందాము. మా చిన్నబాబుకి 2 ఇయర్స్ అండి, వాడు కూడా చక్కగా తింటాడండి ఇలా చేస్తే. టేస్టీ టేస్టీ చికెన్ కీమా ఫ్రై రెసిపీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.